ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొత్త రేషన్ కార్డుల్లో మార్పు చేర్పుల కోసం చేసుకున్న మీ దరఖాస్తు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరి వద్ద పెండింగ్ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే మొత్తం రేషన్ కార్డులకు సంబంధించి 7 సర్వీసుల్లో మార్పు చేర్పులు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల్లో సభ్యుల జోడింపు, తొలగింపు, చిరునామా మార్పులు, ఆధార్ సీడింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం నుంచి మెసేజ్. ఏపీలో మే 7 నుంచి 7 రకాల రేషన్ కార్డ్ సర్వీసులను తిరిగి ప్రారంభించారు. గ్రామ వార్డు సచివాలయంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదును అక్కడే పొందవచ్చు. అలాగే దరఖాస్తుదారుడు మొబైల్కు ఏపీ ప్రభుత్వం నుంచి మెసేజ్ వస్తుంది. ఇందులో అప్లికేషన్ నంబర్ T12345678 ట్రాన్సాక్షన్ నంబర్ ఉంటుంది. అప్లికేషన్ నంబర్ ద్వారా రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాక ఈ కేవైసీ, విఆర్ఓ, తహసీల్దార్ లెవెల్స్లో పరిశీలన చేస్తారు. ఈ 3 దశలు పూర్తి అయ్యేందుకు మొత్తం 27 రోజుల సమయం పడుతుంది. రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఏపీ సేవా పోర్టల్ అధికారి వెబ్సైట్ https://vsws ఆన్లైన్ను విజిట్ చేయండి. హోమ్ పేజీలో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ సర్చ్ లింక్ కనిపిస్తుంది. ఈ సర్చ్ లింక్లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన నంబర్ T12345678 ఎంటర్ చేయండి. క్యాప్చా కోడును నమోదు చేసి సర్చ్ బటన్పై క్లిక్ చేయండి. రేషన్ కార్డు ఏ స్టేజీలో ఉందో, ఎవరి వద్ద పెండింగ్లో స్టేటస్ చూపిస్తుంది. మీ కార్డు సర్వీస్ ఎన్ని రోజులో పూర్తి చేయాలో తెలియజేస్తారు.